చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. సరే విష్ణు గారు, ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైతే ఈ వ్యవహారం జరిగిన తర్వాత వర్షిని మళ్ళీ రెండోసారి తనతో వెళ్ళటం, తర్వాత మీరు ఫైట్ చేసి ఎంతో రిస్క్ బేర్ చేసి ఆ అమ్మాయిని రెస్క్యూ చేస్తారు, తీసుకొచ్చారు. మొట్టమొదటి ఇంటర్వ్యూ మనం స్టూడియోలోనే మనం పెట్టాం. ఇలాంటి క్రమంలో ఎప్పుడైతే తాను రెండోసారి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి క్రమంలో బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్లో ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో శ్రీవర్షిని, మీరు సొంత కుమార్తెగా చూసుకున్నటువంటి అమ్మాయి, అన్న అని మిమ్మల్ని సంబోధిస్తేటువంటి అమ్మాయి నన్ను రకరకాలుగా హింసించాడు, ఆ టైంలో కూడా పీరియడ్స్ టైంలో కూడా పొట్టలో తన్నాడు అని చెప్పి చాలా ముఖ్యమైనటువంటి ఎలిగేషన్ చేసింది. ఆ టైంలో మీకు ఏమనిపించింది? పీరియడ్స్ టైం అని చెప్పి అసలు మనకి ఎలా తెలుస్తుందండి? తర్వాత కొట్టానందని కూడా నేను ఒకసారి, అది ఈ మధ్యకాలంలో జరిగింది, అది ఈ వెళ్ళిపోయే ముందు జరిగింది. ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో వాడు వస్తే మనలాగా రోడ్డు మీద ఒక ఇంటి దగ్గరకు లేకపోతే మన ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రాడు. ఒక ఊరు చివరు ఉంటాడు, ఒక నిర్జన ప్రాంతం అంటారు కదా, ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందో అన్ని మీకు తెలుసు. ఒక టోల్ గేట్ లాంటిది, కాజా టోల్ గేట్ అంటే మీకు తెలియదు ఏం కాదు. ఆ టోల్ గేట్ దాటిన లోపలికి పొలాల మధ్యలో ఉంటాడు. అక్కడికి రాత్రి 1 తర్వాత ఎవరన్నా అమ్మాయి వెళ్తానంటే ఒప్పుకుంటామా? రాత్రి కూడా వాడు కాల్ చేశాడు. ఎవరైతే వీళ్ళ అన్నయ్య హర్ష ఉన్నాడో వాడు నాకు ఫోన్ చేసి, అన్న ఇలా వెళ్తుంది, నేను ఆపాను అన్నాడు. నేను వెంటనే జస్ట్ మాకు హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు, వెంటనే నా బండి వేసుకుని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు గొడవ చేస్తుంది, ర్యాపిడో బుక్ చేసింది. కోపంగా చూడంగానే ర్యాపిడో క్యాన్సిల్ చేసింది. నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు ఆ పిల్ల అక్కడ లేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ తను వెళ్ళిపోయింది. నేను చూసినప్పుడు ఎవరు కనిపించలేదు. ఫోన్ చేస్తే ఏముంది, తను టోల్ గేట్ దగ్గర ఉంది. నేను మళ్ళీ వేరే బండి వేసుకుని వెనకాల వెళ్ళాను. ఆన్సర్లు దారుణంగా వచ్చినాయి. ఈ క్రమంలో ఆ పిల్లకి ఏదైనా జరిగితే కొట్టాను తీసి పక్కన పెట్టండి, దానికి నేరం కింద నేను ఒప్పుకుంటా. సరే నేరం చేశా, ఎవరో పిల్లని నేను కొట్టా, బాగానే ఉంది, ఎందుకు కొట్టాను? అదే టైంలో ఆ పిల్ల వెళ్తున్నప్పుడు ఏదన్నా జరిగితే చెప్పండి. అదే మీడియా, అదే ప్రజలు, అదే చుట్టుపక్కల వాళ్ళు, అదే బంధువులు, స్నేహితులు బ్లేమ్ చేసేది ఫస్ట్ నన్నే. నువ్వే కదా ఆ టైంలో అక్కడ ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు అడుగుతారు కదా. ఇదే మీడియా అప్పుడు తెల్లకబూతలు పట్టుకొని ఏదేదో రాస్తారు. అప్పుడు కూడా ఒక దెబ్బతో ఆ పిల్లని కాపాడినట్టేగా. ఆ టైంలో నేను కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ శ్రీనివాస్ గారు ఏదో వర్షాలు, అక్కడ ఆన్సర్లు, వాడికి పడాల్సిన దెబ్బలు ఈ అమ్మాయి పడ్డాయి. ఆ రోజు ఈ అమ్మాయిని కొట్టలా నేను, వాడికి పడాల్సిన ఈ అమ్మాయికి పడ్డాయి. అది వాడికి కూడా తెలుసు ఆ సంగతి. అది ఆల్రెడీ అంటే ఇప్పుడు ఆడు ఫేక్ అఘోరి అని తెలుసు, రకరకాల వేషాలు వేస్తున్నాడని తెలుసు. గతంలో తమిళనాడులో వాడు ఒక రకమైనటువంటి భక్తి ముసుగులో ఎప్పుడైతే సర్జరీ చేయించుకునే టైంలో ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో అసలు అఘోరి అని ఆయన దగ్గర శిష్యరేఖం చేయడానికని శ్రీవర్షిని వెళ్ళటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? అసలు ఆ కారణాలు ఏవో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇంకంతకు మించి పెద్ద పెద్ద గురువులే ఈ అమ్మాయికి పరిచయం ఉన్నారు. కానీ ఎందుకు ఇలా ఒక రోడ్ సైడ్ వ్యక్తితో అలా వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. ఏ గురువులు కూడా ఇతను అఘోరి అని కానీ నాగసాధు అని కానీ ప్రకటించలేదు. ఎవరు ప్రకటించలేదు. అందరూ హోల్డ్లో ఉన్నారు. ఈక్వల్ టు మా గురువు గారు కూడా అందరూ హోల్డ్లోనే ఉన్నారు. మరి ఎందుకు ఇంత గట్టి నిర్ణయం తీసుకుని తెలియదు. తర్వాత వీడు ఏమన్నారు మీరు ఇప్పుడు, అతను ట్రాన్స్జెండర్ సంథింగ్ అన్నారు కదా. ఈ ఆపరేషన్ ఎక్కడ జరిగిందండి మీకు తెలిసి? ఇండోర్లో జరిగింది కాదండి, జరిగింది తమిళనాడులో. అవును, ఇష్యూ జరిగింది. 2 సార్లు సర్జరీ జరిగింది అతనికి. 2 సార్లు జరిగినా 3 సార్లు జరిగింది. ఇదంతా మొత్తం చేపించింది తమిళనాడుకి చెందిన వ్యక్తి చేపించాడు. కానీ జస్ట్ ఒక పేపర్ తీసుకొచ్చాడు ఇండోర్ నుంచి. అవును, సర్టిఫికేట్ లాగా తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎవరైనా కానీ సర్టిఫికేట్ నమ్ముతాం. 10th చదివావా అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ చూస్తాం, దాన్ని ఆన్లైన్లో చెక్ చేస్తాం. ఇది ఆన్లైన్లో చెక్ చేయడానికి ఉండదు కదా. సో అతను ఏం చేసిండే, తమిళనాడులో జరిగిన సర్జరీని ఈ ఎవరైతే అక్కడ ఉన్న ఒక ఉన్నాడో, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు, చాలా తెలివిగా మ్యానిపులేట్ చేశాడు. ఇక్కడ మొత్తం స్కెచ్ అంతా ఆయన దగ్గర ఉందండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం లేదు, ఇక్కడ అందరూ జీరోనే. పట్టుకుంటే ఆయన్ని పట్టుకోండి. అదే మీడియా అయినా పోలీస్ వారికి అయినా నేను అదే చెప్తా. మా దగ్గర ఏమీ లే, మొత్తం డబ్బులు ట్రాన్స్ఫర్లో లక్షల్లో జరిగినా కోట్లలో జరిగినా మొత్తం ఆయనకు అనుసంధానంలోనే జరిగింది. మాకు అప్పట్లోనే తెలుసు తమిళనాడు అంటాడు కానీ మాకేం పేర్లు చెప్పలేదు. మేము ఎంతసేపటికి
కారు బయటే ఉంటాం కదా, మేము ఎక్కే వాళ్ళం కాదు కదా, మాకు పూర్తి సమాచారం వచ్చేది కాదు. ఓకే. ఇప్పుడు ఎవరైతే రాధికా గారు వచ్చారో రాధికా గారు కూడా మాకు తెలుసు, నా పర్సనల్ లాయరు, జడ్జీలు తెలుసు నాకు 3, 20 మంది లాయర్లు పెడతానని చెప్పి రాజేష్ నాథ్ గారి మీద ఎలిగేషన్ జరిగినప్పుడు కూడా ఇదే మాట్లాడాడు. ఈ లాయర్ ఎవరో అని అనుకున్నాక చివరి చూస్తే రాధికా గారు. ఇప్పుడు ఆవిడ కూడా ఈ ఎలిగేషన్ లోకి వచ్చింది. ఆవిడే 3 లక్షల రూపాయలు ఆవిడే ఇచ్చింది, భార్య అని అనకూడదులేండి, ఎందుకంటే అది చట్టరీత్యా కూడా సరైన వాడు కాదు. అది వీళ్ళందరినీ ఏం పెట్టాడో తెలీదు. అంటే నిజంగా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్లు చూపించే ఇలాగ వశపరుచుకుంటున్నాడా, లేకపోతే ఎందుకంటే సాధారణంగా కొంతమంది కొన్నిటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అలాగేమని అనుకోవచ్చా? అసలు అంటానికి కూడా మాకు ఎటు దారి కనిపించట్లేదండి. అది ఏదైనా కనీసం తెలిస్తే అన్న చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు నా నోట్లోంచి తొందరగా అబద్ధం చెప్తే నా వాయిస్ ఈజీగా డల్ అయిపోతుంది, అర్థమైపోతుంది మీకు. కానీ ఫస్ట్ నుంచి ఇది అంటున్నా నేను, మనీ అనే మ్యాటర్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రమే అసలు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. నేను ఆ పోయినసారి అమ్మాయి వచ్చినప్పుడు కూడా కుకట్పల్లిలో ఒక ఇంట్లో ఉన్నారు వీళ్ళు, అక్కడ 6 అమ్మాయిలు ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. అక్కడ వర్షిని కాకుండా ఇంకెవరో ఉన్నారు 5. ఈ 5 మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ ఇష్యూ జరగక ముందు ఆ తమిళనాడులో చేసినటువంటి అతని అరాచకాలు ఎలా ఉన్నాయంటే, అప్పుడు మేల్ ఆ వేషంలో అతను ఒక దేవుడిగా అక్కడ చలామణి అయ్యాడు. చలామణి అయినటువంటి సందర్భంలో ఆశ్రమం పేరుతో చూడండి, ఆ ఫొటోస్ చూడండి, ఎంత అంటే మోసకరమైనటువంటి జీవితాన్ని అతను లీడ్ చేశాడనేది ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఈజీగా ఆ యొక్క ముసుగులో బలైపోతుంటారో, భక్తి ముసుగులో, దానికి సంబంధించి ఈజీగా క్యాచ్ చేయడం కోసం ఇప్పుడు ఒక శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ అని చెప్పి విష్ణు గారు పెట్టాడు. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క ఫేక్ అఘోరి అంటే అప్పటి నుంచే ఒక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పార్టీ నాయకుడితో ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇతను కాపాడుకుంటూ వస్తున్నాడు. శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ కంపెనీ, శివ విష్ణు బ్రహ్మ ట్రస్ట్ అయితే నాకు తెలియదండి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, తమిళనాడులో ఎవరైతే ఈ ప్రఖ్యాతగాంచిన ఈ ప్రకాష్ అనే వ్యక్తి ఉన్నాడో 3.5 ఎకరాలు ఎక్కడైతే తమిళనాడులో ఒక మంచి ఫేమస్ టెంపుల్ అరుణాచలం అని అనుకుంటున్నాను, బట్ నాకు పూర్తిగా కరెక్ట్ గా పేర్లు అవి చెప్పలేదు. 3.5 ఎకరాలు తను చూడడానికి వెళ్ళిన మాట నిజం, అప్పుడు మాకు ఫోన్లో చెప్పిన మాట నిజం. నేను తమిళనాడు షిఫ్ట్ అవుతాను, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను, తర్వాత కొన్నాళ్ళు తెలంగాణలో అక్కడ ఆంజనేయ స్వామి కొండగట్టు అంటారు, కొండగట్టు దగ్గర ప్రాంతంలో కూడా తీసుకుంటున్నా అని చెప్పిన మాట కూడా నిజం. దీని సాక్ష్యం ఎవరో కదా రాధికా గారు ఆల్రెడీ లైవ్ లో చెప్పేశారు ఈ విషయం గురించి. మీకు ఏదైతే 1 ఎకరం పొలం తీసుకుంటున్నాం, ఇక్కడ ఆశ్రమం కడతానని చెప్పి అందరికీ ఒకటే స్టోరీ చెప్పాయండి. కానీ నా దగ్గర ఆ స్టోరీలు ఏం చెప్పలేదు. నేను ఆశ్రమాలకి వీటికి నేను చాలా దూరంగా ఉంటాను. చిన్నప్పటి నుంచి మనకి అవన్నీ ఏం లేదు, నా భక్తి నా కథ నాది, అంతేగాని ఆశ్రమాల చుట్టూ నేను తిరగను. ఇప్పుడు మా గురుగారు ఉన్నా కానీ ఆయన కూడా ఒక చిన్న గురు నిలయం అని ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళినా ఒక పూట ఉంటాను అంతే, లేదా 1 రోజు 2 రోజులు ఉన్నా కానీ ఎక్కువ రోజులు అక్కడ నేను ఉండను. ఎక్కడికి వెళ్ళినా కూడా మన పని మంది అంతే, నేను బయటకు వచ్చేస్తా. ఆశ్రమం అనే కథ అయితే మాత్రం పూర్తిగా నాకైతే తెలియదు. రాధికా గారిని కూడా అదే పేరు చెప్పి మోసం చేశాడు. నేను రోజుకి 5,000 మంది భోజనం పెడతాను, ఎన్ని కోట్లు కావాలో చెప్పు, ఎన్ని లక్షలైనా పడతాయి మన అకౌంట్లో, మొత్తం అంతా ప్రకాష్, ఇంకెవరు లేరు ఇక్కడ, అంతా ఆయనే. ఇప్పటి వరకు మొత్తం మీడియా వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలిసిన ఆ విషయాలు కూడా, ఆయన పేపర్లు కానీ ఆయన కథ కానీ. ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యకి ఇండైరెక్ట్ హెల్ప్ చేసేది ఈయనొక్కడే, ఇంకెవ్వరూ లేరు. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ పేరుతోనే కారు ఉంది, దాని మీద ఎంఓయూ కూడా ఉంది ఆయన దగ్గరే. ఎంఓయూ కథ కూడా ఈ మధ్య బయటకు వచ్చింది. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే కారు ఎందుకు వాడాలనే దాని గురించి రాశాడు. ఒక వైట్ ప్లేట్ ఉన్న కారుని ఎలా ఇస్తారండి ఎంఓఏ పేరు మీద? మీ కుటుంబ సభ్యులు లేదంటే మీ ఫ్రెండ్స్ వరకు ఇస్తారు, అది కూడా. అంతేగాని మీరు బయట వ్యక్తికి ఎంఓయూ చేసి ఎలా ఇస్తారు? మరి అది ఎంఓయూ మీద బయటకు వచ్చిందంటే నేరం చేసినట్టే కదా.